పెద్దల మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. సింధూరు మొక్క యొక్క ప్రత్యేకత ముఖ్యంగా పహల్గా దాడుల తర్వాత సింధూరు అనేటువంటి ఆపరేషన్ పేరు పెట్టారు. పాకిస్తాన్ మీద జరిగే దాడిని సింధూరు అనేది అంటే ప్రపంచవ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి అంశాలు గూగుల్లో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింధూరు మొక్కను నాటడం జరిగింది. సో ఇంకా నెటిజన్లకు కానీ ప్రజలకు కానీ అసలు సింధూరు మీద ఇంకా ఆసక్తి కూడా పెరిగిందనేది మనం ప్రత్యేకంగా ప్రస్తావించవచ్చు. సో సింధూరు కాయల నుంచి సేకరించిన విత్తనాలనే కుంకుమ తయారీలో వాడతారనేది ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. సో ఆ విత్తనాలను నీళ్లలో కలిపితే ఆ నీళ్ళన్నీ కూడా ఎర్రగా అవుతాయని తెలియజేస్తున్నాను. ఇక అంతేకాకుండా సింధూరు సంబంధించినటువంటి ఈ విత్తనాలని వాటికి సంబంధించిన ఐటమ్స్ ఏదైతుందో సింధూరు మొక్కకు సంబంధించి సింధూరు చెట్టుకు సంబంధించి లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ఫుడ్ కలర్స్, పెయింట్లో కూడా ఉపయోగిస్తారనేది మనకు అర్థమవుతుంది. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.